జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది. నేను మడమ తిప్పను. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట్లాడితే మడమ తిప్పేది లేదు. భాష ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు, లేదా 100 సార్లు చెప్పినట్టు. మడమ తిప్పను. కానీ ఈయన మడమ తిప్పారు. ఏ విషయంలో? అమరావతి రాజధాని విషయంలో. మొన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటల్లో అంత నిగూఢంగా ఒక మాటలు మాట్లాడారు. అదేంటంటే, అమరావతికి ఇప్పటికే 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఇంకా లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తే అప్పుల పాలు అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. కాబట్టి గుంటూరు విజయవాడ మధ్యలో ఏదో మంచిగా బిల్డింగులు కట్టి ఒక 50,000 కోట్లు ఇంత ఖర్చు పెడితే ఈ విజయవాడ గుంటూరు కలిపి ఒక అద్భుతమైన మహానగరం కింద అవుద్ది, అది రాజధానిగా ఉంటుంది కదా అన్నట్టు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? ఆయన అన్న 3 రాజధానులు ఏమైనట్టు? గాలి బంగాళాఖాతంలో కలిసిపోయినట్టు. అంటే ఇప్పుడు ఆయన అమరావతి మీద మెట్టు దిగినట్టే కదా. అంటే ఏంటి? మడమ తిప్పినట్టు అర్థమవుతుంది. ఎందుకు ఈయన మడమ తిప్పారు? ఎందుకు ఒక మెట్టు కిందకి దిగారు? ఒక నెల క్రితం మోడీ గారు ఆధ్వర్యంలో మోడీ గారు అమరావతిని రీస్టార్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళలేదు, పిలిచినా వెళ్ళలేదు, బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన ప్యాలెస్కి. ఇప్పుడు ఎందుకు మడమ తిప్పారు అంటే క్లియర్గా మనకు సుస్పష్టమయ్యేది ఏంటంటే, ఆయన మీద కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆయన మీద లిక్కర్ స్కామ్లో ఆయన చుట్టూరు ఉక్కు బిగుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళే జైలుకి వెళ్ళిపోయారు, కసిరెడ్డి వాళ్ళు. సో ఈయన మీద ఉచ్చు బిగిస్తుంది. వాళ్ళు అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు మారుతారు కూడా. ఓకే, అందువల్ల ఆయన చుట్టూరు ఉచ్చు బిగిస్తుంది. విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఇంత ఉచ్చు బిగిసేటప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యే ప్రమాదం ఒకటి వచ్చేసింది. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ గారు చాలా చట్టబద్ధంగా ఫారెస్ట్ మినిస్ట్రీ తీసుకుని, ఉప ముఖ్యమంత్రి ఉండి హోమ్ మినిస్ట్రీ పెద్ద పెద్దవి తీసుకోవచ్చు, కానీ ఆయన ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పంచాయతీరాజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ని క్లియర్ చేస్తున్నట్టు ఆయన ఇప్పుడు సజ్జల ఆయన కొన్ని ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ 22 ఎకరాల కడపలో ఆక్యుపై చేసిన దాని మీద కేసు రిజిస్టర్ అయింది. దాన్ని రికవర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ఆయన ఫారెస్ట్, చిత్తూరు దగ్గర పాత చిత్తూరు జిల్లాలో ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి వెనక్కి తీసుకున్నారు. దీని ప్రకారం వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు. ఫారెస్ట్ యాక్ట్ అంటే చాలా సీరియస్ కేసెస్ అండి అవి. అందులో అరెస్ట్ అవుతే బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికింది. కాబట్టి చక్కగా ఇందులో దొరికారు. వీళ్ళు ఎవరు? సజ్జల, పెద్దిరెడ్డి అంటే మూల స్తంభాలు, వైసీపీ పార్టీకి మూల స్తంభాలు అంటే వాళ్ళు అరెస్టులు అయ్యే ప్రమాదం ఉంది, బయటకు వచ్చే అవకాశం లేదు. రీసెంట్లో ఈవెన్ అప్పర్ కోర్టులు కూడా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించినాయి. సో వాళ్ళకి ప్రమాదంలో ఉన్నారు. కొడాలి నాని గారు అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉచ్చు బిగిస్తే అక్కడ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పాత కేసులు ఎలా ఉన్నాయి, బెయిల్కి. ఇంత విపత్కర పరిస్థితుల్లో మడం తిప్పినట్టు తెలుస్తుంది. ఎందుకు? అరెస్టు నుంచి తప్పించుకోవాలి అంటే అమరావతికి ఓకే అనాలి. అంటే అమరావతికి ఓకే అంటే కూటమి ప్రభుత్వం వదిలేస్తుందా అంటే ఏమో. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కావాల్సింది అమరావతి డెవలప్మెంటు, పోలవరం ఇలాంటి డెవలప్. ముఖ్యంగా అమరావతి ఏ సింబల్ ఆఫ్ ఏపీ అనమాట. క్యాపిటల్లెస్ స్టేట్. 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాలు అమరావతి అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రైవేటు నిధులు అన్నీ కావాలి. ముఖ్యంగా కేంద్రం ఎంత ఇచ్చినా, రాష్ట్రం మనకి ఎంత ఇచ్చుకున్నా అమరావతి డెవలప్ అవ్వదు. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులు రావాలి. ప్రైవేటు పెట్టుబడులు రావాలి అంటే అపోజిషను, రూలింగ్ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఓకే అనాలి. అపోజిషన్ పార్టీ ఓకే అనకపోతే ఏంటి అంటారు. ఒకవేళ ఇన్ కేసు ప్రభుత్వం మారితే, ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ జగన్ గారు వస్తే మరి ఆ ఇన్వెస్ట్మెంట్లు ఏమవ్వాలి? పెట్టుబడిదారు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో చూడరు. మనం కూడా అంతే. ఎక్కడైనా పొదుపు చేస్తే దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది, దీనికి రక్షణ ఉంటుందా లేదా చూస్తాం. అందుకనే మోస్ట్లీ ఎఫ్డీలకు వెళ్ళిపోతాం వడ్డీ వ్యాపారాల కంటే. ఎందుకంటే ఎఫ్డీలు తక్కువ వడ్డీ వచ్చిన, ఎందుకంటే భద్రత ముఖ్యం మన పెట్టుబడికి. ఏ పెట్టుబడిదారుడని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఎన్ఆర్ఐస్ ఉన్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొడుకులకి ఏదైనా సేవింగ్ చేస్తే ఆ సేవింగ్ కూడా వాళ్ళ కొడుకులకి వెళ్ళేలాగా భద్రత పాటిస్తాం కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే పరిస్థితి జగన్ గారు ఆయన మళ్ళీ 3-4 రాజధానులు అంటే మరి పెట్టుబడికి భరోసా ఉండదు కదా. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి మడం తిప్పి ఓకే అన్నారనుకోండి, పెట్టుబడులు మూకుమ్మడిగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయడం వెనక తగ్గవచ్చు. ఎందుకంటే కూటమి కావాల్సిన అమరావతి డెవలప్మెంట్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంతే 2047 నాటికి. ఇప్పుడు కూడా సో దీనికి ఏంటి, కొంచెం ఆపుతారు, తప్పేం లేదు. కాబట్టి ఈ కేసులన్నీ పెట్టడం వెనకాల కూడా అమరావతికి జగన్ గారిని ఓకే అనిపించడమా నిజమై ఉండొచ్చు కూడా. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి లేదు, జీరో అయిపోయింది. దారుణాతి దారుణమైన పరిస్థితి. క్యాపిటల్ లెస్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ ఏదంటే ఏం చదవాలో తెలియని పరిస్థితి. పోలవరం అవ్వలేదు,
విపత్కర కుక్కలు సింపిన విస్తరలా ఆర్థిక వ్యవస్థ తయారైంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వల్ల లోపాల వల్ల. సో దాన్ని ఏదో విధంగా నయానో భయానో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్ చేయాలి. దాన్ని డెవలప్ చేయాలంటే అందరిని ఓకే అనిపించాలి. అందుకే మడమ తిప్పేటట్టు చేశారా అంటే ఓకే అనొచ్చు. ఇంకా జగన్ గారికి కూడా వేరేది లేదు. మూల స్తంభాలు పడిపోతున్నాయి ఒక్కోటి. ఆయన కూడా జైల్లో వెళ్ళొచ్చు. ఎవరు కాపాడతారు వైసీపీని? కాబట్టి మడమ తిప్పి వైసీపీని రక్షించుకోవడంలోనే ఉంది. కానీ ఒకటి, సో ఈసారి మడమ తిప్పాను, సరే తర్వాత మళ్ళీ ఓకే కాదు, మళ్ళీ ఒకప్పుడులాగా మూడు రాజధానులకు వెళ్ళిపోతాను అంటే ఈసారి కుదరదు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోనే అమరావతి ఫుల్ ఒక బ్లూ ప్రింట్ స్ట్రక్చర్ వచ్చేసే అవకాశం ఉంది. ఒకప్పుడులే కాదు, ఇప్పుడు ఓఆర్ఆర్ టైప్లో ఒకటి, బ్రిడ్జెస్ ఒకటి, తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల అన్నీ పక్కా భవనాలు వచ్చేయడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి. అంటే 4 సంవత్సరాల తర్వాత ఇంకెవ్వరూ దాన్ని ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. దాన్ని మార్చేసి ఇంకో క్యాపిటల్ పెట్టేస్తారంటే అసంభవం. కాబట్టి ఇప్పుడు మడమ తిప్పితే ఇంకా దాన్నే అగ్రేడ్ అవ్వాలి. సో ఇది కూటమి ప్రభుత్వం అద్భుతమైన దౌత్య నీతి అన్నిటిని ఉపయోగిస్తుంది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలనుకుంటూ అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. కాబట్టి జగన్ గారు మడమ తిప్పడం వెనకాల వైసీపీని రక్షించుకోవడం, సో తెలుసో తెలియక ఆంధ్రప్రదేశ్ని కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా ఒకటి ఉంటుంది. ప్రజలు కూడా హర్షించే, ఎందుకంటే అమరావతి కాదు అంటే 4 సంవత్సరాల తర్వాత ఒప్పుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అప్పటికే డెవలప్ అయి ఉంటుంది. సో అదేదో మెట్టు దిగి ఓకే అంటే బెటర్ కదా. ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఆనందకరమైన విషయం ఈయన మెత్తబడ్డం. కాబట్టి ఈయన అరెస్ట్ కూడా తప్పించుకునే అవకాశం ఉంది అనేది కూడా చేయొచ్చు. కానీ ఏమైనా జగన్ గారు మడం తిప్పారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే అపోజిషన్ కూడా అమరావతికి ఓకే అందంటే అది చాలా స్వర్ణాంధ్ర సాధ్యం చేసుకోవడమే, సుసాధ్యం చేసుకోవడమే అని మనం భావించవచ్చు.